స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిజామాబాద్ జిల్లా ప్రజలకు అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా యొక్క విన్నపం. నిన్న వేల్పూరులో జరిగిన సంఘటనలపైన నిన్న సాయంత్రం పూట స్థానిక శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి నా పైన ఒక నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా. ప్రశాంత్ రెడ్డి గారు, మీరు గుర్తుంచుకోవాలి, నా గత చరిత్ర కానీ ఇప్పుడు కానీ నేనెప్పుడు దాడులకు ప్రతిదాడులకు సిద్ధంగా ఉండే వ్యక్తిని కాదు. నువ్వు నిన్న మాట్లాడినట్టే రాజకీయాలలో పత్రికా ప్రకటనలు, ఛాలెంజ్లు తీసుకోవడం సహజం. మీరన్నట్టే నేను మీ ఇంటికి దాడి చేస్తానని చెప్పలేదు. నేను మీ ఇంటికి వస్తాం, వాస్తవాలు చెప్దామని చెప్పినాం. తర్వాత దాన్ని గాంధీ సెంటర్కు మార్చినాం. ఉదాహరణకు మొన్నటి రోజు మీ నాయకుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని దమ్ముంటే ప్రెస్ క్లబ్కు రాని పిలుపు ఇచ్చి అక్కడికి పోయి కూర్చున్నాడు. ఆ రోజు మీరు కూడా దానిలో భాగస్వామ్యమైనరు. ఏమక్కడ మేము గుండాలను పెట్టి లేకుంటే మా కార్యకర్తలతోటి మీ మీద దాడులు చేయించినామని మీరు గుర్తుంచుకోవాలి. మేము అలాగే ఒకవేళ మీ కేటీఆర్ ఇచ్చిన పిలుపు తప్పైతే అది నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అది నిజమెట్టయితుంది. మానాల మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కాలు వేల్పూర్ వెళ్ళాలనే మాట తప్పేలాగైతుందో ప్రశాంత్ రెడ్డి విజ్ఞతతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా విషయాలపైన ప్రతిరోజు ఒక పక్క మీ కేటీఆర్ గారు, మరొక పక్క హరీష్ రావు, ఈరోజు మీరు ఈ విధంగా తప్పుడు ప్రచారాలతో, తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్న ప్రయత్నాన్ని మేము అడ్డుకోవడం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు ఒక గురుతరమైన బాధ్యత ఉందనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. నిన్నటి రోజు జరిగినటువంటి దాడిలో ఎవరు ఎవరిని రెచ్చగొట్టిరు అనేది నువ్వు ఈ నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రత్యక్షంగా చెప్తాం. మేము పిలిపించినప్పుడు మీరు దాన్ని నిజంగానే నువ్వు మాట్లాడినట్టే ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం అనుకున్నప్పుడు మీరు ఆగాల్సింది ఉండే. ఆగకపోగా రెచ్చగొట్టే విధంగా మీ కార్యకర్తలతో స్టేట్మెంట్లు ఇప్పించి నిన్నటి స్థితికి మీరు కారణం కాదా అని నేను అడుగుతున్నా. రెండవది, మీరు ఒకరోజు ముందే మీ తమ్ముణ్ణి వేల్పూర్కు పంపించి కొంతమంది గంజాయి బ్యాచ్ను, కొంతమంది తాగుబోతుల్ని, ఒక 30-40 మందిని నీ ఇంటిలోకి ఒకరోజు ముందు రాత్రి పిలిపించుకొని దాడులకు సిద్ధంగా మీరున్నారా మేమున్నామనేది చెప్పాల్సిన అవసరం ఉంది. నీకేమో మీ తమ్ముడి మీద ఉన్న ధృతరాష్ట్ర ప్రేమ, వాస్తవాలు తెలుస్తున్నాయో తెలియదో నాకు తెలియదు. కానీ నిన్నటి ఘర్షణ వాతావరణానికి పూర్తిగా నీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీ తమ్ముడు రచించినటువంటి కుట్రని మాత్రం నేను తెలియజేస్తున్నా. నేను మీకు చెప్తున్నా, మీరు నిన్న చాలా విషయాలపైన మానాల మోహన్ రెడ్డి గారికి సూచనలు చేస్తున్నారు. ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తాం. మేము గతంలో ఈ జిల్లాలో గల్ఫ్ బాధితులకు భరోసా కల్పిస్తూ ఇచ్చినటువంటి సహాయాలైతేనేది, మీరు చెప్పిన 12 మంది నీకు తెలియదా? జరిగిన సంఘటనలపైన ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తర్వాత బాధితులకు డబ్బులు వస్తాయనేది 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన మీరు అట్లా మాట్లాడుతుంటే కొంచెం నాకు ఆశ్చర్యం వేసింది. ఖచ్చితంగా మీరు చూపించిన లిస్టు కానీ, రేపు జరగబోయే నష్టంలో గల్ఫ్ బాధితులు ఎవరున్నా వాళ్ళ కుటుంబాలకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరిని వదలకుండా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన సలహాను 100% స్వీకరిస్తున్నాను. ఆ సలహాను నేను మా రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి చెప్పడంతో పాటు ప్రజల సమస్యలు తీర్చడంలో నేను ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా
నేను దాన్ని దాటిపోలేననే విషయం గుర్తుంచుకోవాలి. ఒక విషయం అయితే మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం, అవకాశాలు మీకు రావచ్చు, నాకు రాకపోవచ్చు. అంతేగాని రాజకీయాలలో నేను వాస్తవానికి మీకంటే సీనియర్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీకు అవకాశం వచ్చింది, మీరు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. నాకు అవకాశం రాకపోవడం ద్వారా నేను ఎమ్మెల్యే కాకపోవచ్చు. కానీ రాజకీయ అవగాహన లేకుండా నేను ఏ పరిస్థితులు కూడా చేయను. నేను ఇచ్చిన సవాలు నువ్వు నెగటివ్గా తీసుకొని నువ్వే తప్పుడు కార్యక్రమాలు నిర్వహించి తిరిగి మానాల మోహన్ రెడ్డి ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించున్నని నా పైన నువ్వు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. ముందు నీ తమ్ముడిని, ఇంకా మీ తమ్ముడు మీరు అధికారంలో ఉన్నామనుకొని ఇప్పుడు నేను ఏం చేసినా నడుస్తుందంటే ఉద్దేశంతో మీ తమ్ముడు చేస్తున్న కార్యక్రమాల ద్వారా కొంతమందిని మీ కార్యకర్తల జీవితాలు కూడా ఖరాబ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. వాస్తవాలు గ్రహించుకో. ఒక్కసారి నువ్వు మననం చేసుకో. మానాల గ్రామంలో దసరా రోజు కొంతమంది పిల్లలు ఆ రోజు దసరా నాడు మన సహజ సిద్ధంగా కొంత మందు దాగి ఒకరికొకరు నెట్టేసుకుంటే మా గ్రామంలో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఒక యూనిటీని లంబాడేతరుల మధ్యలో ఉన్నటువంటి యూనిటీని నువ్వు చెరిపివేస్తూ ఒక లంబాడ పిల్లవాడు మీ పార్టీ వాడైతే వానితోటి నువ్వు అట్రాసిటీ కేసు పెట్టిపించినట్టు మాట వాస్తవం కాదా? ఈ రోజు కూడా నువ్వు ఎవరైనా నీ పార్టీ వాళ్ళని పంపియు. ఆ గ్రామంలో ఆ రోజు లంబాడాలను దూషించినట్టు నువ్వు పెట్టిన 7గురిలో ఎవరన్నా ఒక్కరు మాట్లాడుంటే నేను దేనికంటే దానికి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన చేసినటువంటి దాడులు, పాలెంలో ప్రవీణ్ అనే ఒక కాంగ్రెస్ రైతును మీ కార్యకర్తలు అప్పుడున్న పోలీస్ ఎస్ఐ తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్ లో మీ కార్యకర్తలు చిత్కబాదిన సంఘటన వాస్తవం కాకపోతే నువ్వు చెప్పిన ప్రతి ప్లేస్లో ముక్కుపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా బాల్కొండలో మైనార్టీ యువకులు మా ప్రాంతానికి సీసీ రోడ్లు కాలితే నువ్వు కారు నెక్కించే ప్రయత్నం చేసింది వాస్తవం కాదనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలా. చాలా మందిని పోలీస్ స్టేషన్లోకి పిలిపించి బెదిరించింది. అప్పుడున్నటువంటి పోలీసులతో నువ్వు వేసినటువంటి ఆగడాలను ఆ రోజు ఎప్పటికప్పుడు నేను ప్రశ్నించిన తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.